హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టర్ హేమంత్. నాకు సపోర్ట్ చేయడానికి మీరందరూ చేయాల్సింది ఒక్కటే, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ అప్డేట్ కోసం నొక్కేయండి గంట సింబల్. ఇదంతా ప్రిపరేషన్ ఎందుకు అని మీరు ఆలోచిస్తుండొచ్చు. ఎందుకు అని అంటే రేపు మేము స్టార్ట్ అవ్వబోయే కేదార్నాథ్ ట్రిప్ కోసం. ఇందులో మెయిన్గా మీరు మర్చిపోకుండా పట్టుకోవాల్సినవి ఫస్ట్ ఆఫ్ ఆల్ టికెట్స్, దెన్ ఆఫ్టర్ ట్యాబ్లెట్స్, స్వెటర్స్ అండ్ ఎక్సెట్రా. ఇక బట్టలు గిట్టలు అంటే మీకు ఎట్లనో తెలుసు కదా, పట్టుకుంటారు ఎట్లనో. అండ్ ట్రెక్కింగ్ కోసం మంచి గ్రిప్ ఉన్న వాటర్ ప్రూఫ్ షూస్ మాత్రం మస్ట్ అండ్ షుడ్, లేకపోతే అక్కడ ట్రిక్ చేయడం చాలా కష్టం అవుతుండొచ్చు. ఆల్ సెట్ టు గో టు కేదార్నాథ్. వీఆర్ ఆన్ ద వే. మా ఇంటి దగ్గర స్టార్ట్ అయినాం. ఇప్పుడు ఇక ఆటో ఏమైనా దొరికితే ఎక్కేసి 6:25 ట్రైన్ ఉంది. చలో స్టార్టింగ్ ట్రెక్కింగ్ టిల్ టు బస్ స్టాప్ ఇన్ దోమడుగు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. హైదరాబాద్ టు న్యూ ఢిల్లీ. రీచ్ టు హజరత్ నిజాముద్దీన్. పోయి స్లీపర్ థర్డ్ ఏసీలో టికెట్లు దొరకకపోతే జనరల్లో స్లీపర్లో తీసుకున్నాం టికెట్లు. ఇక్కడ నుంచి 5 hours ఉంది జర్నీ. ఈ స్టేషన్ బయట ఇట్లా హోటల్ దగ్గరకు వచ్చినాం ఫ్రెండ్స్. ఇక్కడికి పరోటా తప్పించి ఏం లేదు. ఈ పరోటా కూడా తినేటట్టు అసలుకే లేదు. No, how will you grow in YouTube, bro? Okay, bro. Thank you for your suggestion, Mr. Suresh. These are our tripper guys. And మేము ఇక్కడ హజరత్ నిజాముద్దీన్ స్టేషన్లో ఉన్నాం. జనరల్ టికెట్లు తీసుకున్నాం. జనరల్లో పుల్లు మంది ఉన్నారు. సీట్లు దొరికాయో. ఇక్కడ నుంచి 6 hours జర్నీ ఉంది. ఇక జనరల్లో దొరకకున్నా ఇక అడ్జస్ట్ అయిపోవుడే. బట్ ఏసీలో టికెట్లు దొరకలేదు కాబట్టి జనరల్లో తీసుకున్నాం. ముందే రిజర్వేషన్ చేసుకుందామంటే అప్పుడు ఈ టైంకి దిగుతామా లేదా అని ఏం ఐడియా లేకుండే, అందుకనే తీసుకోలేదు. కానీ చాలామంది ఉన్నారు. ఎట్లా పోతామో ఇంకతను సీట్లు. హరిద్వార్కి వెళ్ళి హరిద్వార్ 2:30 వరకు రీచ్ అవుతాం అని వేర్ ఇస్ మై ట్రైన్ యాప్లో చూపిస్తుంది. హరిద్వార్ రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. ఈ స్టేషన్ ఎంతమంది జనం ఉన్నారంటే మస్తు మంది ఉన్నారు. ట్రైన్ కోసం వెయిటింగ్. ఏ ట్రైన్ కానీ జనరల్ అయితే అసలు కూర్చోడానికి ప్లేస్ ఉండేమో. ఈ స్టేషన్ నుంచి బయటకు వెళ్తున్నాం. హరిద్వార్ స్టేషన్ నుంచి ఇప్పుడే బయటకు వచ్చినాం. ఇక్కడ ఇక సోంప్రయాగ్కి ఎట్లా వెళ్ళాలి అనేది మాట్లాడుకోవాలి. దానికి ఫుల్ మంది, చాలా అంటే చాలా మంది జనం ఉన్నారు. ఎంట్రన్స్ ఆఫ్ ద హరిద్వార్ రైల్వే స్టేషన్. హరిద్వార్ రైల్వే స్టేషన్ బయట మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. ఎక్కడ ఖాళీ లేదు. మొత్తం రోడ్ సైడ్ ఫుడ్, నడవడానికి ప్లేస్ లేదు. రోడ్ సైడ్ అన్నమాట. ఎంతో కొంచెం తేడా ఉన్నాయి. ఒక్కడు హరిద్వార్ రైల్వే స్టేషన్ బయటకు వచ్చిన తర్వాత దగ్గర వాకబుల్ డిస్టెన్స్లోనే బస్ స్టాప్ ఉంది. ఇక్కడ సోంప్రయాగ్కి బస్సెస్ ఏమైనా ఉంటాయా అని చూసుకొని వెళ్ళాలి. అది ఘోరంగా రోడ్ బిజీ ఉంది. చాలా రోడ్ బిజీ. బస్ స్టాప్ బయట ఒక హోటల్కి వచ్చినాం. ఇక్కడ థాలీ ఒకటి ఆర్డర్ పెట్టాం. 120 rupees ఈచ్. ఎట్లుంటుందో చూడాలి. ఇదే ఫ్రెండ్స్ ఇక్కడ బస్ స్టాప్ బయట వచ్చిన హోటల్లో ఆర్డర్ చేసిన థాలీ. ఓన్లీ వెజ్, నాన్ వెజ్ లేదు.
2 రోటీ, వైట్ రైస్, ఇంకా ఇదేమో చట్నీ. ఏం చట్నీ ఇది? క్యారెట్ చట్నీ. క్యారెట్ చట్నీయా? క్యారెట్. ఇది క్యారెట్ టమాటో అర్థం అవుతలేదు. దోసకాయలు, పెరుగు, పన్నీర్ కర్రీ, ఆలు, పప్పు. టేస్ట్ మాత్రం తెలంగాణకి ఏం సాటి రాలేదు అనుకో, తినాలి తప్పదు. బయట పెడతాను బస్ స్టాప్ నుంచి ఇక్కడ ఇది ఒక హోటల్. ఈ హోటల్లో 4 మెంబర్స్కి వచ్చేసి 3000 అయింది ఫర్ 1 డే. అది కూడా మార్నింగ్ మనం 4 o'clock ఆల్రెడీ బస్ బుక్ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. పడుకున్న వాళ్ళు ఎందుకురా మీరు? స్ట్రీట్స్ ఆఫ్ హరిద్వార్ హరిద్వార్ గంగా హారతి ఘాట్ దగ్గర ఫుల్ రష్. చాలా దూరంలో వెహికల్ ఆపేసి నడుచుకొని వెళ్తున్నాం మేము ఇక్కడ నుంచి. ఇందులో మనకి ఏమి ఉండొచ్చు, కూడా అవ్వలేదు. డ్రెస్ చేంజ్ రూమ్ ఎవరైనా లేడీస్ ఉంటే ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు. ఇదే హరిద్వార్ గంగమ్మ. ఇందులో స్నానం చేసి నెక్స్ట్ గంగా హారతి కోసం మేము కొంచెం దూరం అటు సైడ్ వెళ్ళాలి. గంగా హారతి వేరే సైడ్ ఇస్తున్నారు, మేము వేరే సైడ్ వచ్చి ఇక్కడ స్నానం చేస్తాం. స్నానం చేసిన తర్వాత బట్టలు చేంజ్ చేసుకొని గంగామాతకు పూజ చేసిన తర్వాత గంగా హారతి దగ్గరికి వెళ్తాం. నైట్ వ్యూ, ఈవినింగ్ మోడ్ ఆఫ్ హరిద్వార్ గంగా. స్నానాలు కంప్లీట్ చేసాం. గంగా హారతి దగ్గరికి అయితే వెళ్ళాలి, కానీ ఇక్కడ చేసేటప్పుడు కంప్లీట్ చేసేటప్పుడు గంగా హారతి అయిపోయింది.
ఇగో ఇక్కడ ఈ పర్సన్ ఆ గంగా హారతి ఇచ్చింది అందరికి హారతి పంచడానికి, హారతి ఇవ్వడానికి, అందరికి అందుకోవడానికి ఇలా తీసుకొస్తారనమాట. మనం ఇలా ఇంకేస్ అందకపోతే మార్నింగ్ 4:30 హోటల్ రూమ్ నుంచి చెక్అవుట్ అయ్యి సోంప్రయాగ్ బస్ బుక్ చేసుకున్న ప్లేస్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్, అందుకని పోయి వాక్ వెళ్ళిపోతున్నాం. ఇదే మనం బుక్ చేసుకున్న బస్సు. సీట్ నెంబర్లు ఏం లేవు, ఒక్క సీట్కి మాత్రం 1,000 మన టోటల్ 4,200 అయినాయి. 1,050. హరిద్వార్ టు సోంప్రయాగ్ వెళ్ళే రూట్లో ఉన్న రివర్ ఇది. మార్నింగ్ ఏం తినకుండా బయలుదేరినా సరే మొత్తం వామిటింగ్ అయింది. బెటర్ వామిటింగ్ ట్యాబ్లెట్స్ తీసుకోవడం, పట్టుకోవడం బెటరు. ఇంకా 5 hours జర్నీ ఉంది. మధ్యలో ఇట్లా స్టాప్ చేసిన అన్నమాట. మొత్తం వామిటింగ్స్, పామైనా కొంచెం తిన్నకుంటుందేమో. మొత్తం ఘాట్ రోడ్లు చుట్టూ తిరుగుతూనే ఉంది. 10 hours జర్నీ మనకి ఎక్కడ హరిద్వార్ నుంచి. ఇంకా 5 hours జర్నీ ఉంది. చాలా అంటే చాలా కష్టం అబ్బా. డ్రైవింగ్ చేసేటోళ్ళు మాత్రం దేవుళ్ళు. అసలు కొంచెం అటు ఇటు అయినా సరే కథం అలోవేలా పడుడే. ఇక వేరే కథ ఏముండదు. ఇక మొత్తం అలోవేలా పడుడే. కానీ మీద నుంచి వ్యూ మాత్రం కిరాక్. అసలు ఎక్స్పీరియన్స్ చేయాలి కంపల్సరీ. అసలు వెళ్తూ ఉంటే ఫీల్ మాత్రం హై ఉంది, కానీ చాలా ఓపిక ఉండాలి వెళ్ళడానికి. జస్ట్ నౌ ఇప్పుడే దిగినాం సోన్ప్రయాగ్లో. ఇక్కడ ఆంధ్ర భోజనాలయం అందు మన తెలుగు వాళ్ళది, కానీ ఇక్కడ 4 తర్వాతనే తెలుగు భోజనం దొరుకుద్దంట, అంతకుముందే దొరకదు. తినేసి బయటకు వస్తున్నాం మేము ఇప్పుడు. ఇక్కడ నుంచి గౌరీకుండ్కి వెళ్ళి అక్కడ నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి. గ్లౌజులు, రెయిన్ కోట్లు, ఇంకా క్యాప్స్ ఇవేమైనా కొనుక్కుంటా అంటే కింద హరిద్వార్లో కొనుక్కోవడమే బెటర్. ఇక్కడ రూపాయికి 2 రూపాయలు అంటే డబల్ చెప్తున్నారు. ఒకటి చాలా కాస్ట్ ఉంది. ఫుడ్ కూడా నార్మల్ వాటర్ బాటిల్ 30 రూపీస్. ఇప్పుడు సీతాపూర్లో మనం దిగినాం. సీతాపూర్ నుంచి సోన్ప్రయాగ్ వెళ్ళాలి ఫస్ట్. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ట్యాక్సీ ఏదైనా మాట్లాడుకొని మళ్ళీ అక్కడ నుంచి గౌరీకుండ్కి వెళ్ళాలి. దారిలో ఎవడైనా లిఫ్ట్ ఆపుతాడో, ఎవడనంటే ఎవడు ఆపుతలేడు, ఎవడు దేక్తలేడు. అట్లా ఇగో నడుచుకుంటూ పోతున్నాం. అందరు రిటర్న్ అటు నుంచి వస్తారు.
సోన్ ప్రయాగ్లో ఫైనల్ పార్కింగ్ చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ కార్లు బండ్లు వేసుకురావచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మంచి రైడర్ ఉంటే బైక్ మీద రావచ్చు రోడ్లల్లో, ఏం పెద్ద ప్రాబ్లం కాదు. చాలా పెద్ద పార్కింగ్ ఇది, కార్లకి బైక్లు చూడండి ఎట్లా ఉన్నాయి. బైక్ పార్కింగ్. సోంప్రయాగ్ టు గౌరీకుండ్ తీసుకుని सोमप्रयाग टू गौरीकुंड जस्ट नाउ स्टार्टेड. एक आदमी को 25 रुपये 50 रुपये 50 రూపాయలు ఒక్కొక్క మనిషికి. ఈడికెళ్ళి గౌరీకుండ్కి సీతాపూర్ నుంచి సోంప్రయాగ్కి నడుచుకుంటూనే వచ్చినాం. ఆడికెళ్ళి ఓడ ఆపలే చూపించాడు. ఇది వంశధార అలకనంద జలపాతం. సారీ అరే బద్రీనాథ్ ఏడుంది, అలకనంద ఏడుంది. సురేష్ మన మీదకి వచ్చినామా? ఈ సోన్ప్రయాగ్ నుంచి గౌరీకుండ్కి చాలా ట్రాఫిక్ ఉంది మీదకి వెళ్ళడానికి. టూ బిజీ. ఎట్లా పడితే అట్లా తీయకురా. గౌరీకుండ్ ఇంకా ఊరు లోపలికి పోకముందే ఫ్రంటే బంద్ చేసి ఫ్రంటే ఆపేసిండు. మాది అయితే మీతే అన్నీ పోతున్నాయి. పోతున్నాయి కదరా మరి. పోతూనే ఉన్నాయి. ఆపేసిండి ఇడికెళ్ళి నడుచుకొని పోతున్నాం. ఇంకా విలేజ్ ఇల్లులు అయితే ఏం కనిపించలేవు. గౌరీకుండ్ స్టార్టింగ్ ఏడు కాడికి పోలీసు. గౌరీకుండ్ రీచ్ అయినాం. ఇట్లా మనకి ఏమైనా హెల్ప్ కావాలంటే వీళ్ళు ఇట్లా తీసుకుపోతారు. మరి కాస్ట్ ఎంతనో ఇంకా అడగలేదు, ఇంకా అడగాలి. ఇక్కడ క్లాస్ రూమ్స్లో మన లగేజ్ పెట్టేసుకోవచ్చు. ఫుల్ రష్. కానీ ఫైనల్గా కింద నుంచి ట్రెక్కింగ్ ఇప్పుడే స్టార్ట్ చేసినాం. ఇప్పటి నుంచి ఎన్ని గంటలు 12 అవర్స్ అవుతుందంట వేరేటోళ్ళని అడిగితే. వాళ్ళు చెప్తున్నారు. మేమైతే ఇప్పుడు స్టార్ట్ చేసినాం. ఎంత టైం పట్టుద్దో, నైట్ ఎట్లా స్టే చేస్తామో ఎక్కడ స్టే చేస్తామో తెలియదు. మొత్తానికి ఏం చెప్తాం, లాస్ట్ ఇయర్ ప్లాన్ చేసాం కానీ సెట్ కాలేదు. ఈ సంవత్సరం స్టార్ట్ చేసి వచ్చేసి ట్రెక్కింగ్ స్టార్ట్ చేసి ఫుల్ ఎక్సైటెడ్ మీదకి వెళ్ళే వరకు. ఎరా సురేష్ చూడ ఇక అసలే అదే कितना का है ये पड़ेगा आपका करीबन वेट देखिए नीच. ओके कितना वेट मतलब 40 रहे तो 50 रहे तो 50 रहे तो आपका पड़ेगा ऊपर तक का करीबन 12,000. ओके. और घोड़े को? घोड़े का तो सस्ता है 23,000 तक. ट्रेकिंग मध्य स्नैक्स. ఇది పల్లకి నలుగురు మోస్తారు. దీనికి ఒక్కొక్క దానికి 15,000 అంట. 15,000 అంటే అదిగో ఆ గుర్రం మీద అయితే 5,000 to 6,000 ఉంటుందంట. మళ్ళీ
ఇంకా బ్యాక్ సైడ్ మోసేటివి ఏమో 12,000 అంట. ఇన్ కేస్ గుర్రాల మీద వెళ్ళాలి అని అనుకుంటే 5,000 to 6,000 పర్ పర్సన్. ఇగో ఇట్లా పర్సన్ క్యారీ చేసుకొని తీసుకెళ్ళాలి అంటే 12,000 అవుద్దని చెప్పారు. ఇది దీన్ని పల్లకి అంటారు. పల్లకిలో పోతే 15,000 అంట పర్ పర్సన్. 4 తీసుకుపోతారు. అంత రష్ ఏం లేదు కానీ గుర్రాలే చాలా ఘోరంగా ఉన్నాయి. వస్తుంది నడిచి ఇప్పుడే కూర్చున్నాం. ప్రయత్నం అది నైట్ ట్రెక్కింగ్. నడుచుకుంటూ వస్తాం. మస్తు దూరం వస్తాం. ఇంకెంత దూరం ఉందో తెలియదు. కూర్చున్నాం ఇక్కడ కొద్దిసేపు అట్లా ఒక 2 నిమిషాలు. దానిలో 20 సెకండ్లు మీతో మాట్లాడడానికి నేను స్పెండ్ చేసాను. ఇటీ అట్లాగా చెప్పాడు. ఇటు బండి చూడండి. ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినాం. ఆల్రెడీ 3 hours అవుతుంది. దగ్గర మేము 5 kilometers వచ్చినాం కదా. వచ్చే ఉంటామేమో 6 kilometers అట్లా ఎక్కినాం. కానీ చాలా ఘోరంగా ఉన్నది ఇక్కడ. 2 గంటలు అయింది బ్రో. 2 గంటలు దేనికి వచ్చినాం కానీ ఇప్పుడైతే తర్వాత అయితే లేదు. గొంతులకి వెళ్ళి గాలి బయటికి పోతే లోపలికి వస్తలేదు. జర సమాల్కి ఎవడైనా కూడా రావాలంటే ఆలోచించుకొని రండి. దానికి తోడు గుర్రం చేతిలో ఎవడింటలేడు. గుర్రం గుద్ద మీదకే దెంకొస్తుంది. ఈడు మా ఫ్రెండ్ ఈడిదే ఈ యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంటని గట్టి కొట్టండి. అప్లోడ్ చేయండి దానికి అవన్నీ. ఇక్కడ మనకు దొరికేటి ఓన్లీ రోటీస్, అది ఆ చట్నీ ఒకటి ఇస్తాడు. ఈ నీళ్ళ చారు టైప్ ఒకటి ఇస్తాడు. ఒక మ్యాగీ. దీని కాస్ట్ వచ్చేసి 50 rupees. ఒక్క మ్యాగీ చిన్న ప్యాకెట్ 5 rupees వచ్చేసి 50 rupees. ఫుడ్ మాత్రం చాలా కాస్ట్. ఇంకా 9:51 అవుతుంది. ఫుల్ చలి పెడుతుంది. మొత్తం ఇగో చలి కోసం మొత్తం ఫుల్ కవర్. ఈ బ్లౌజులు ఎట్లా పోతామేమో కానీ ఫుల్ చలి పెడుతుంది. హర్ హర్ మహాదేవ్ శంభో శంకర. కేదార్నాథ్ ట్రెక్కింగ్ అనుకున్నంత ఈజీ మాత్రం కాదయ్యా. కొంచెం బాడీ ఫిట్నెస్ ఉన్న వాళ్ళు అందరూ వచ్చినా పర్లేదు కానీ చాలా కష్టం. ఎంత పోతున్నా ఇంకొస్తలేదు. దేవుడు ముందే కనిపిస్తాడు దారిలోనే. ఫుల్ చలి. ఇంకా మా వాళ్ళు ఇంకెక్కడున్నారో మెల్లనే నడుచుకుంటూ వచ్చిన. ఇక్కడ స్నోఫాల్ పడి మొత్తం మంచు గడ్డ కట్టేసింది అన్నమాట. మొత్తం మట్టితో కప్పుడైపోయి గడ్డ కట్టేసింది. అదే మనం డే టైంలో వచ్చుంటే మంచిగా అనిపిస్తుండేనేమో. స్నోఫాల్ కూడా పడుతుండేనేమో. మళ్ళీ ఇక్కడ రోడ్లు అయితే మనం అనుకున్నంత ట్రెక్కింగ్ చేయడం అంత ఈజీ అయితే కాదు. మంచి షూస్ మాత్రం మంచి గ్రిప్ ఉన్న షూస్ తీసుకొని వెళ్తే బెటర్. మంచి బ్రాండెడ్ గ్రిప్ ఉన్న షూస్. ఎందుకంటే రోడ్డు ఒక్క దగ్గర నీకు సాఫ్ ఉండదు. మొత్తం అది ఆ రాళ్ళు కనిపిస్తున్నాయా, ఇట్లనే మొత్తం ఇట్లనే ఉంటుంది. 1.5 km. ఇది స్టార్టింగ్ కమాన్ అంటాం. మనకెళ్ళి అయితే కమాన్ అంటాం. స్టార్టింగ్ కేదార్నాథ్ ఎంట్రీ అనమాట ఇది. ఇక్కడ నుంచి ఇంకా 1 kilometer 1.5 ఉండొచ్చు. అట్లా నడుచుకుంటూ వెళ్తున్నాం. అయితే మేము చేసిన ఒక మిస్టేక్ ఏంటి అంటే మేము 4 టీమ్గా వెళ్ళాము. ఆ 4 ఒకటే బ్యాగ్లో డ్రెస్సులు, బ్రష్లు ఇవన్నీ పెట్టినామంట. ఎవరిది వాళ్ళు పట్టుకుంటే చాలా బెటర్. ఎందుకంటే మనం ఇంత ట్రెక్కింగ్ చేయడం ఒక్కరు మోయడం అనేది చాలా కష్టం. ఎవరిది వాళ్ళు పట్టుకుంటే లైట్ వెయిట్ ఉంటుంది. ఎట్ లాస్ట్ మనం అయితే అదిగో కనిపిస్తుంది ఆ లైట్లతోటి, అదే టెంపుల్. మనం అతి చేరువలో ఉన్నాం.
కేదార్నాథ్ ఇది ఒక డ్రీమ్ కమ్ ట్రూ అనమాట. కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్. కంపల్సరీ ఏదో మనం ఇంట్లో ఉంటున్నాం జాబ్ చేస్తున్నాం అని కాకుండా అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ ఇట్లా ఏదైనా ట్రిప్లోకి వెళ్తే మైండ్ ఫ్రీగా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. అయితే మీకు ఆ టుక్ టుక్ సౌండ్ వస్తుంది, గమనించిరో లేదు? అదేంటిదో తెలుసా? మేము పట్టుకున్న చేతికర్రలు, ముసలి లెక్క చేతికర్రలు పట్టుకుర్రు ఏంది అని మీరు అనుకోవచ్చు, కానీ మనం చేతికర్ర సాయం లేకుండా అంత మీదకైతే ఎక్కలేం. అది తీసుకోవడం బెటర్. ఫైనల్లీ కేదార్నాథ్ టెంపుల్ ఒక్క 100 మీటర్స్ దూరంలో వచ్చేసినాం. లైఫ్ టైం డ్రీమ్ కమ్ ట్రూ. ఇక్కడ ఇంత రష్ ఉంది. వీళ్ళందరూ మనకన్నా ముందు ఎప్పుడో వచ్చి నైట్ 11 o'clock నుంచి అట్లా వీళ్ళు ఇట్లా లైన్లో నిల్చొనే ఉన్నారు. మార్నింగ్ 4-5 o'clock నుంచి మనకి దర్శనం స్టార్ట్ అయింది అనమాట. మనం డైరెక్ట్ దేవుడిని లింగ దర్శనం చేసుకోవచ్చు డేలో ఎప్పుడైనా సరే. అయితే ఇక్కడ మనకి స్పెషల్ దర్శనం టికెట్స్ కూడా దొరుకుతాయంట, మాకు తెలియదు. లైన్లో ఉన్నాం మేము, లైన్లో ఉండి చేసుకున్నాం. మేము ఎప్పుడు 3:30కి అట్లా రీచ్ అయినాం మీదికి 3:30కి రీచ్ అయిన తర్వాత లైన్లో స్టార్ట్ అయినాం 4 o'clockకి. ఇంకా ఇదిగో మార్నింగ్ 7 అవుతుంది, ఇంకా లైన్లోనే ఉన్నాం మేము. ఈ మధ్యలో ఈ స్నోఫాల్ ఒకటి, వర్షం ఒకటి, ఇంతమంది జనాలు చూసారా? చాలా అసలు మంచు కొండలు చూడడం అనేది నా లైఫ్ డ్రీమ్ అనమాట. డ్రీమ్ చూసేసి ఎంజాయ్ చేసిన. ప్రసాదాలు, తాళ్ళు, రుద్రాక్షలు, దర్శనానికి వెళ్ళే దారిలో టెంపుల్కి అది దగ్గరలో వీడియో ఫోటోగ్రఫీ ప్రొహిబిటెడ్ స్ట్రిక్ట్లీ. దగ్గరికి వెళ్ళిన తర్వాత తీయడానికి ఓం నమః శివాయ, శివాయ నమః. జస్ట్ నౌ కేదార్నాథ్ దర్శనం కంప్లీట్ అయిపోయింది, మంచిగా అయింది దర్శనం. కానీ ఫుల్ అంటే ఫుల్ మంది ఉన్నారు, చాలా అంటే చాలా మంది. చూడండి, చాలా మంది ఉన్నారు. కానీ స్పెషల్ దర్శనం అని 1100 రూపీస్కి స్పెషల్ దర్శనం సపరేట్గా గోత్రనామాలు అవన్నీ చదివించి చేపిస్తారంట. అది సాయంత్రం చేయించుకుందామని అనుకుంటున్నాం, చూద్దాం. పొద్దున దర్శనం అయిపోయి పడుకొని ఇప్పుడు అట్లా మళ్ళీ తినడానికి ఫోటోలు దిగుదాం అనుకున్నాం. మరి వర్షం పడుతుంది, ఏం చేస్తుందో చూడాలి. వెళ్తున్నాం. ఇక్కడ తినడానికి ఒక చిన్న హోటల్కి వచ్చినాం. ఇక్కడ మన దగ్గర టిఫిన్ ప్లేట్లో ఎట్లయితే చట్నీ వేసి ఇస్తామో అది ఇట్లా ఇది వేసి ఇచ్చిండి. ఇది ఫుల్ 160 రూపీస్
ఫుడ్ మాత్రం మస్తు కాస్ట్ ఉంది ఇక్కడ మేము 2 థాలీలు, ఛాయ్లు, ఫ్రైడ్ రైస్ తిన్నాం. థాలీలో 4 రోటీలు, అన్నం, చట్నీ, కర్రీ ఉన్న పప్పు. దాన్ని మీరు జస్ట్ ఛాయ్స్ బెటర్. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు ఇక్కడ కేదార్నాథ్లో నుండి కేదార్నాథ్ కొంచెం ఇటు సైడ్కి వస్తే మీదకి భైరవ్ బాబా అనే ఒక చిన్న టెంపుల్ ఉంది. కేదార్నాథ్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ కంపల్సరీ దర్శనం చేసుకోవాలి. దర్శనం చేసుకోకపోతే ఇక్కడికి వచ్చి కేదార్నాథ్ దర్శనం ఇన్కంప్లీట్ అయినట్టే. ఓకే, కంపల్సరీ హ్యావ్ టు డూ దర్శనం హియర్ భైరవ్ బాబా. భైరవ్ బాబా దగ్గరికి వెళ్తున్నప్పుడు టాప్ వ్యూ ఇది మొత్తం. మీదికి వెళ్తే సూపర్ ఎక్సైటెడ్. కంపల్సరీ ట్రై చేయాలి అవి ఎవరైనా సరే. బ్రోస్ ఎక్ బార్ మిస్టర్ నర్సింగ్, యో మా ఆల్రౌండర్. ఇట్లా వెళ్ళిపోండి మీరు. ఇక్కడ మీరు గమనిస్తే అందరూ 1 by 1 అంటే ఒక రాయి పైన ఇంకో రాయి ఇట్లా పెడుతున్నారు. ఇట్లా పెడితే అంటే మనం మనసులో ఏమైనా కోరిక అనుకొని అట్లా పెడితే తీరుద్దని నమ్మకం అంట. ఇప్పుడే ఒక అన్నది చెప్పిండు, మనం కూడా ట్రై చేద్దాం. కానీ రాలేడు దొరుకుతలేవు. ఐ టు విల్ ట్రై, ఇక్కడ రాళ్ళున్నాయి. అవును, మనసులో ఫస్ట్ కోరుకోరు. కోరిక తీరిన తర్వాత చెప్తా ఏం కోరుకున్నాను. నా కోరిక గట్టిగున్నట్టుంది, పడిపోతున్నాయి. సక్సెస్. బయట వ్యూ, అక్కడ హెలికాప్టర్ ల్యాండింగ్ కనిపిస్తుందా అక్కడ. మిస్టర్ సురేష్, ఏం కోరుకున్నారా సురేష్? అంటే కోరుకుంది బయటికి చెప్పకూడదు, అది కూడా తెలియదారా? కోరుకున్న తర్వాత అవి పెట్టాలంట. గ్రీనరీ విత్ వైటరీ అండ్ విత్ వాటర్. బా థాట్స్. ఇదే ఎంట్రన్స్ ఆఫ్ భైరవ్ బాబాది. ఇక్కడ గంట కొట్టడానికి అయితే లేదు ఎందుకో మరి. కాలు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. మై గాడ్, కమింగ్. మన యూట్యూబ్ వ్యూవర్స్కి ఇది అంతా చూపెట్టాలి కదా. కమ్ ఇప్పుడు ఏదో హోమం చేస్తున్నట్టున్నారు. మీదికి వెళ్దా వాళ్ళు అక్కడ ఎక్కడో ఫోటోలు దిగుతూ ఉంటారు కదా. ఇదే
नीचे केदारनाथ है वहाँ पर देखे वहाँ केदार मंदिर అక్కడ కేదార్నాథ్ ఉంది చూడండి, एकदम बीच में देखे ना दिखेगा కేదార్నాథ్ అక్కడ, భైరవ బాబా ఇక్కడ. అయితే ఇక్కడ ఈ భైరవ బాబా యొక్క గొప్పదనం ఏంటి అంటే 6 months మనకి టెంపుల్ అనేది క్లోజ్ అయిపోయి ఉంటుంది కదా మంచుతో. మొత్తం ఆ టెంపుల్కి ఏం కాకుండా ఉండడానికి భైరవ బాబా అనే ఇతను కాపలా ఉంటాడంట, ఇక్కడ చెప్తా ఉంటారు అలా అని. చాలా గ్రేట్ కదా. ఇప్పుడు టెంపుల్ బ్యాక్ వెనకకు వచ్చినాము, ఈ భీమశిల అని. అప్పుడు ఎక్కువ వరదలు వచ్చినప్పుడు గుడిని ఏం కాకుండా కాపాడింది ఈ భీమశిల అని రాయనంట. దగ్గరికి వెళ్దాం. ఈ గుడి బ్యాక్ సైడ్ ఇది. ఇస్ ద భీమశిల రాయ్. క్రౌడ్ మాత్రం ఘోరం అంటే ఘోరంగా ఉంది ఫ్రెండ్స్. ఇది గుడి సైడ్కి, గుడి ఫ్రంట్న అయితే అసలు ఖాళీ లేదు, ఫుల్ అంటే ఫుల్ మంది. ఇక్కడ బొట్టు పెడుతున్నారు అనమాట, మొత్తం నామాలతోటి మంచిగా పెట్టుకోవచ్చు, విత్ త్రిశూల్. చూడరా ఇగో ఓకే సార్. అసలు నీ విషయంగా పక్కన విషయంగా అర్థం అర్థం చేసుకోవాలి. ఎట్లయితే క్రౌడ్ చూసిరా ఫ్రెండ్స్ ఎట్లున్నారో, మస్తు క్రౌడ్ ఉంది. చినుకులు చినుకులు వర్షం పడుతుంది. అసలు వీడియో తీయడానికి అంత స్కోప్ లేదు, వర్షం ఏ టైం అప్పుడు వస్తుంది. ముగ్గులు చూసారు ఎట్లున్నాయో, మొత్తం మబ్బులు మబ్బులు. ఇది కూడా ఎంట్రన్సే, ఇది దర్శనం చేసుకొని బయటకు వచ్చే ఎంట్రన్స్ ఇది. ఫుల్ క్రౌడ్, ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్. ఇక్కడ నుంచి కవర్ది ఉన్నా నేను ఇంకోటి ఉన్నా ఇంకోటి ఉంచుకోరా. కేదార్నాథ్ హైదరాబాద్. సౌరాష్ట్ర సుందరం సౌమనాధీశ్వరం శ్రీశైల మందిరం శ్రీమల్లికార్జునం ఉజ్జయినిపురం కాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం త్రయంబకేశ్వరం శ్రీ కేదారలింగేశ్వరం అగ్నిలింగాత్మకం అఖిలలింగాత్మకం అగ్నిసోమాత్మకం. ఎట్ లాస్ట్ కేదార్నాథ్ ట్రెక్కింగ్ అయిపోయి దర్శనం అయిపోయి మీద నుంచి రిటర్న్ కిందకి వచ్చి క్లాక్ రూమ్ దగ్గరికి వచ్చి లగేజ్ తీసుకున్న దగ్గరకు వచ్చేసాం. నెక్స్ట్ ఇప్పుడు బద్రీనాథ్ షిఫ్ట్. మీద నుంచి కిందకి వచ్చిన తర్వాత నడవడానికి చుక్కలు అంటే చుక్కలు కనిపిస్తున్నాయి. బట్
చెప్పట్లేదు. హరిద్వార్ నుంచి సోన్ప్రయాగ్ వరకు మనం అయితే బస్ బుక్ చేస్తున్నాం కదా, దానికి వచ్చేసి కాస్ట్ 1200 పట్టింది. సేమ్ అట్లనే ఇక్కడ మనం ట్రెక్కింగ్ కంప్లీట్ చేసుకొని కిందకి వచ్చేసిన తర్వాత సీతాపూర్ నుంచి ట్రెక్కింగ్ చేసాం కదా, మళ్ళీ సీతాపూర్ నుంచి మనకి ఎక్కడికంటే కింద ఇందాక కార్ పార్కింగ్ చూస్తారు కదా, కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళిపోతే మనం బుక్ చేసుకున్న బస్ పర్ హెడ్ వచ్చేసి 1500. ఎక్కడ నుంచి ఇక్కడ సోన్ప్రయాగ్ టు బద్రీనాథ్ అనమాట. సేమ్ 10 hours జర్నీ ఇక్కడ నుంచి, సేమ్ ఘాట్ రోడ్స్, కాకపోతే డిఫరెంట్ వేస్. మనం వచ్చింది రైట్ అయితే ఇప్పుడు వెళ్ళబోయేది లెఫ్ట్ అనమాట. అట్లా డిఫరెంట్ వేస్ మనోడైతే ఎక్కడ తగ్గుతలేడు, దంచి కొడుతున్నాడు బస్సు. ఎంత దంచి కొట్టినా సరే మనకి మినిమం 10 to 12 hours ఈజీగా పట్టుద్ది జర్నీ. ఎందుకంటే దారిలో చాలా కర్వ్స్ ఎక్కువ కాబట్టి ఎదురుగా వచ్చే బండ్లు, సింగిల్ వే రోడ్డు, అందులోనే వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు ఇద్దరు కాబట్టి చూసిరా కర్రలు ఎట్లున్నాయో. దేనికైనా గుద్దితే కథం. కానీ వదిలే, ఇది పాజిటివ్ కదా, కానీ అట్లా రోడ్స్ అట్లుంటాయి అన్నమాట. అసలు ఈ వీడియో తీయడానికి కూడా చాలా చాలా టైర్డ్గా ఉంది, మళ్ళీ చాలా భయం వేస్తుంది. ఆ విండో పక్కన ఫోన్ పెట్టి అట్లా తీస్తుంటే ఎక్కడ పడిపోద్దా ఫోను, ఒకవేళ ఫోన్ పడిపోయినా సరే వీడు మళ్ళీ బస్ ఆపడా మొత్తం ఎట్లనే కష్టపడి కొంచెం అట్లా స్టార్టింగ్ ఆఫ్ ది యూట్యూబ్ కదా, కష్టపడాలి కదా సబ్స్క్రైబర్స్ కోసం, మన వ్యూవర్స్ కోసం చూపించాలి కదా మొత్తం. అందుకనే ఎట్లనో తీస్తున్నాయి ఇక మొత్తం ఒక్కడనే తీస్తున్నా అట్లా వీడియోలు. కానీ ఇందులో నా వే ఆఫ్ టాకింగ్ అని ఏమో కానీ కొంచెం మీకు మిస్టేక్గా అనిపిస్తే కామెంట్స్లో మెన్షన్ చేయండి, చెప్పండి, కరెక్ట్ చేసేసుకుంటాను. రీచ్ టు బద్రీనాథ్ ఆఫ్టర్ 10 hours బస్ జర్నీ. దూల తీరిపోయింది అనుకోండి. ఇంకా ఇప్పుడు వెళ్ళి రూమ్ తీసుకొని రూమ్లో స్టే చేసి వెళ్ళి తర్వాత ఫైనల్లీ రీచ్ ఫ్రమ్ కేదార్నాథ్ టు బద్రీనాథ్. మార్నింగ్ ఎప్పుడు 3 గంటలకు ఎక్కితే ఇప్పుడు 3 అయింది. దగ్గర 10 to 12 hours జర్నీ బస్లో. ఫుల్ ఘాట్ రోడ్లల్లో వాగులు వంకలు, చాలా రిస్కీ రోడ్స్లో అన్నీ దాటేసుకొని వచ్చేసాం వీడికి. నెక్స్ట్ దర్శనానికి వెళ్ళాలి. చాలా అంటే చాలా అలసిపోయాను. వెళ్ళి రూమ్ తీసుకొని రెస్ట్ తీసుకొని తర్వాత దర్శనానికి వెళ్ళుడే. ఇప్పుడే ఫ్రెష్ అయ్యి తినడానికి బయటికి పోదామని రెడీ అవుతున్నాం. ఘోరంగా అంటే ఘోరంగా చలి పెడుతుంది, నిద్ర లేదు, కాళ్ళు చేతులనే నొప్పులు. ఇదే మేము తీసుకున్న రూమ్ విత్ 2500 rupees. అఫోర్డబుల్, నాట్ బ్యాడ్, పర్వాలేదు. ఇప్పుడు తినడానికి కిందకి వెళ్ళాలి. వ్యూ మాత్రం కేక. నైట్లో పడుకోవడానికి చేస్తున్న పోరాటం. బాడీ పెయిన్ ట్యాబ్లెట్లు వేసుకొని వ్యాక్సిన్ రాసుకొని, అంత ఈజీ కాదు కేదార్నాథ్ బద్రీనాథ్ కొట్టడం. ఇట్స్ టూ డిఫికల్ట్. కానీ మేము సాధించబోతున్నాం రేపటితో కంప్లీట్. ఫుల్ కవరింగ్ చేసుకొని ఇట్లా నైట్లలో పండుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే
పగిలిపోద్ది మనకి, అస్సలు పండుకోలేము మనం. అగో అక్కడ మా వాడు ట్యాబ్లెట్లు వేసుకొని పండుకుంటాడు అనమాట. తప్పదు ఇక చేసుకోవాల్సింది. కానీ ఎవరు ఇంతగానం అందరూ చేయలేరు ఇలాంటిది. మేము చేసినాం. వి డన్. దగ్గర నుంచి టెంపుల్కి గుడికి వెళ్ళడానికి వెళ్తున్నాం. మేము ఎక్కడో మద్దలు తీసుకున్నాం. గల్లీలు చుట్టుముట్లు గల్లీ అన్నీ తిరుక్కుంటూ పోవాలి. మధ్యలో మనకి బ్రిడ్జ్ ఒకటి వస్తుంది. It is a bridge. బ్రిడ్జ్ దాటేసుకుని వెళ్ళాలి. అలకనంద నది. చాలా అంటే చాలా రష్ ఉంది. దర్శనం మరి ఎన్ని గంటల వరకు పట్టదు తెలియదు. కానీ అక్కడ బ్రహ్మకపాలంలో అక్కడ స్నానం చేసి అక్కడ తప్పకుండా ఉంటుందంట. బ్రహ్మకపాలం కదంట. ఫోన్ అవతల పడితే లైన్ మొత్తం లైన్ ఆడి నుంచి. ఇదిగోండి, దీన్ని తప్పకుండా అంటారు. దీని స్పెషాలిటీ ఏంటంటే ఎక్కడి నుంచి ఎలా వస్తున్నాయో తెలియదు. ఇన్ని నీళ్ళు ఊరుతూనే ఉంటాయి. దేవుడు గర్భగుడి కింద నుంచి వస్తున్నాయని చెప్తారు. ఇందులో స్నానం చేస్తే మొత్తం మనం ఏ పాపాలు చేసినా సరే మొత్తం పోతాయి అని చెప్తూ ఉంటారు. కానీ మ్యాజిక్ ఏంటంటే మాకు ఫుల్ బాడీ పెయిన్స్ ఉండే. ఒక్కసారి టాప్ టు బాటమ్ నీళ్లు పడంగానే మొత్తం బాడీ పెయిన్స్ ఒకేసారి ఇట్లా ఎగిరిపోయాను అన్నమాట. అసలు ఏదైనా దేవుడు మ్యాజిక్ అనుకోవాలి. అసలు ఎంత వేడంటే చేయి పెడితే చేయి కాలిపోద్ది. ఈ ప్రసాదాలు లోపలికి తీసుకెళ్ళేటందుకు అంటే ఒక్కొక్క కాస్ట్. ఇవి డబ్బాలు, ఇది 100 రూపీస్. ఇవి దోశ. ఈ తులసి మాల వచ్చేసి 25 రూపీస్ అంటారు. 25. తులసి మాల వచ్చేసి 50 రూపీస్. పెద్దవాళ్ళకి ఎవరైనా తర్పణము ఇట్లా వదలాలి అన్న, ఏమైనా సపరేట్ పూజలు చేయాలన్నా ఇక్కడ పూజలు చాలామంది ఇక్కడ వరుసగా ఇట్లా ఉంటారు అనమాట. మొత్తం లైనే స్ట్రైట్ వెళ్ళి మళ్ళీ అటు నుంచి ఇట్లా రావాలి. బద్రీనాథ్ దర్శనం కోసం ఇప్పుడు లైన్లో రావడం అయితే జరిగింది. లైన్ చాలా అంటే చాలా పెద్ద లైన్ ఇది. అసలు చాలా లైన్ ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళేలోపు మినిమం ఒక 4-5 అవర్స్ టైం అయినా పట్టుద్ది దర్శనం అయ్యేటప్పటికి. ఇంకెక్కువైనా పట్టచ్చు, చెప్పలేం. చాలా దూరం లైన్లో నుంచి ఇంకా ఇక్కడ చేరుకున్నాం. గుడి దగ్గర వరకు కూడా వెళ్ళలేదు. ఇంకెంత లైన్ ఉందో చూడండి. ఇంకా అక్కడెక్కడో ఉంది లైన్. చాలా అంటే చాలా దూరం ఉంది. ఫుల్ రష్ ఉంది ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళి ఫోటో తీయడానికి ఏం లేదు, మీదకి వెళ్ళాలి. మెట్ల మీదనే మా దాంట్లో కేదార్నాథ్ టెంపుల్, బద్రీనాథ్ టెంపుల్. ఫుల్ చాలా రష్ ఉంది.
గుడి చుట్టుపక్కల అసలు ఫోన్ లేదు, ఇక్కడ ఫోన్తో తీయకూడదు. స్పెషల్ దర్శనం అయితే మంచిగా అవుతుంది, అసలు దేవుడి దగ్గర వరకు వెళ్ళొచ్చు. మేము స్పెషల్ దర్శనం టికెట్స్ ఏం తీసుకోలేదు తెలియక. కింద పడుతుంది ఫోన్, చూద్దాం. అరే ఇట్లా పెట్టుకో. దేవుని బట్టలు, దేవుని చీరలు అన్నీ ఇక్కడ అమ్ముతారు అనమాట. అక్కడ దేవుడు పెట్టినవి అన్నీ. ఇది గుడి బ్యాక్ సైడ్ మొత్తం. ఆంజనేయ స్వామి టెంపుల్. రండిరా కేదార్నాథ్ రండిరా, బద్రీనాథ్ రండిరా రే. అన్ని టెన్షన్స్ ఎప్పుడు ఉండేటివే, ఆఫీస్ టెన్షన్స్, ఇంటి టెన్షన్స్ అన్ని. ఒక్క 10 రోజులు లీవ్ పెట్టుకొని కేదార్నాథ్, బద్రీనాథ్, దోదాం చాదాం యాత్ర చేయండి. గతం అన్నీ ఎక్కడ సెట్టు. దర్శనం మంచి కంప్లీట్ అయిపోయింది. రిటర్న్ వెళ్తున్నాం ఇక. కానీ చాలా అంటే చాలా జనం ఉండే. ఓకే, దర్శనం బాగా అయింది. ఇంకా స్పెషల్ దర్శనం అయితే మంచిగా అవుతుంది, దేవుడి దగ్గర వరకు వెళ్ళి రావచ్చు. ఇంకా స్పెషల్ దర్శనం ఉందని తెలియక మేము వెళ్ళలేదు దేవుని దగ్గర వరకు. ఎంతమంది ఉన్నారు చూసిరే, చాలామంది. వీళ్ళందరికీ దర్శనం కోసం వెయిటింగ్. 12:30కి ఏమో దర్శనం ఆపేస్తా అని చెప్పారు, మరి అక్కడ ఆపిర్రు. మళ్ళీ మొత్తం క్లియర్ అయిన తర్వాత పంపిస్తారేమో లోపలికి. జై శ్రీమన్నారాయణ. బద్రీనాథ్గా మార్కెట్ అయ్యే పూరా మొత్తం మార్కెట్. మనకి ఏం కావాలని తీసుకోవచ్చు, కానీ కాస్ట్ మాత్రం బాగుంది. కాస్ట్ शाम भी कोई जैसे है नदी. దర్శనం అయిపోయి వెళ్ళి మీదకి వెళ్ళి వచ్చేసి దర్శనం కంప్లీట్ చేసుకొని ఇప్పుడు చెక్అవుట్ అవుతున్నాం. బాయ్. మాకు ఇచ్చిన రూమ్ ఓనర్ ఆయన. వెళ్తున్నాం ఇక. ఇప్పుడు నెక్స్ట్ రిషికేష్. ఇక్కడ నుంచి బస్సెస్ అయితే ఇప్పుడు ఏం లేవు. ఒక కార్ అయితే మాట్లాడారంట మా వాళ్ళు, చూడాలి. అన్నీ కంప్లీట్ చేసుకొని బద్రీనాథ్లో వెళ్తున్నాం ఇక. ఒకసారి ఇట్లా ఎక్కించుకోండి ఫ్రెండ్స్. మిస్టర్ భరత్ బ్రో, మిస్టర్ సురేష్, చూడరా బాబు ఇటు మా వ్యూవర్స్ కోసం. ఆడు చాలా బరువు మోస్తున్నాడు కదా, అయితే లేదు పాపం. నా బ్యాగే అది వానికి ఇచ్చేసిన. రూమ్కి వెళ్ళి చెక్అవుట్ అయిపోయి ఇక్కడికి వచ్చి ఈ బొలెరో మాట్లాడుకున్నాం. మనిషి పర్ హెడ్ 1400. అదే బస్కి అయితే 1200 ఉండని. ఏం కాదు, 600 తెచ్చుకోవడానికి. ఒక చిన్న డిజైర్ కార్ ఒకటి, దానికి పర్ హెడ్ 2500 అని చెప్పిండు. కానీ అంతగానం ఎందుకని ఇక దాంట్లో పోలే. 4 కూర్చున్నాం.
बाय बाय बद्रीनाथ, फिर से आने का कभी भी। अच्छा है ट्रिप। रिस्की रोड्स, रिस्की घाट्स, रिस्की వ్యాలీస్ అన్నీ దాటేసుకొని బద్రీనాథ్ వచ్చేసాం. బద్రీనాథ్ వచ్చినాం. టైం వచ్చేసి 1:20 అవుతుంది. ఇప్పుడు 2 గంటలకు స్టార్ట్ అయినాం అక్కడ బద్రీనాథ్ దగ్గర కొరేరాలో. ఇప్పుడు చేరుకున్నాం ఇక్కడ రిషికేష్కి. ఇక్కడ రూమ్ సర్చ్ చేసుకొని రూమ్ ఎత్తుకోవాలి. ఎందుకంటే ఫుల్ నిద్ర వస్తుంది, అస్సలు నిద్ర లేదు. 4 రోజుల నుంచి బాగా నిద్ర వస్తుంది. ఈరోజు మొత్తం మళ్ళీ నిద్ర ఉండదు. రూమ్ సర్చ్ చేసుకొని రూమ్కి వెళ్ళాలి ఇప్పుడు. రిషికేష్లో బస్ దిగిన తర్వాత రూమ్లో ఏం దొరకలేదు. ఎతికినా అట్ లాస్ట్ బస్ స్టాప్ ఆన్ ద రోడ్ స్లీపింగ్. ఫుల్ నిద్ర వస్తుంది. గుడ్ మార్నింగ్. 2 o'clock అవుతుంది. రిషికేష్ బస్ స్టాప్ ఇది. మార్నింగ్ 8:30 అవుతుంది. ఈ దగ్గరలోనే మనకి ద క్రేజీ అడ్వెంచర్ టూర్ అండ్ ట్రావెల్స్ అనే బుకింగ్ సెంటర్ ఉంటుంది. ఇక్కడ మనం రాఫ్టింగ్కి, క్యాంపెయినింగ్కి, ట్రెక్కింగ్కి అన్నిటికీ మనం ఫస్ట్ బుక్ చేసుకోవచ్చు. మేమైతే ప్రస్తుతం ఓన్లీ అమౌంట్ చూసుకొని ఖాళీ బంగీ జంప్కి మాత్రమే బుక్ చేసుకున్నాం అన్నమాట. మేము వీళ్ళే బుక్ చేసేది. స్టార్ట్ అవుతున్నాం. 2 బండ్లు తీసుకున్నాం రెంట్కి. పర్ బైక్ 500 కదా, 500 కదా పర్ డే, 24 hours. ఇప్పటి నుంచి ఈవినింగ్ వరకు 500 స్కూటీకి. పర్లేదు, మా తోలితే నడిపిస్తే ఎట్లుంటుందో తెలియదు కానీ చూడడానికి అయితే బాగానే ఉంది. బంగీ జంప్కి ఏమో పర్ హెడ్ 3000, ఓన్లీ 55 feet అండ్ 900 సపరేట్ వీడియో పర్పస్. ప్రతిదానికి డబ్బులే. బస్ స్టాప్ దగ్గరలో మేము రూమ్ తీసుకున్నాం. ఇగో ఈ గల్లీ ఇట్లా పోతున్నాం. దగ్గరలోనే బస్ స్టాప్ దగ్గరలోనే 1500 అంట నాన్ ఏసీ రూమ్. ఓన్లీ పర్ 1 day స్టే కదా. ఒకవేళ ఏసీ రూమ్ ఏమైనా తీసుకుంటే దానికి మళ్ళీ కాస్ట్ ఎక్కువ అవుతుంది. బడ్జెట్ ప్రకారం మనం చూసుకుంటే బెటర్. బడ్జెట్ ఫ్రెండ్లీ రూమ్ మాత్రం బాగానే ఉంది. ఆల్రెడీ చూసాం. ఇప్పుడు మళ్ళీ నేను మీకు వీడియో తీసి చూపిస్తాను. దిస్ ఈజ్ అవర్ బిల్డింగ్. ఇదే యోగా నగరి హోమ్ స్టే. రూమ్ ఫస్ట్ ఫ్లోర్లో
బరువులతోటి తిండి లేదు, నిద్ర లేదు, రెస్ట్ లేదు, తిరుగుడే తిరుగుడు. మై గాడ్. రూమ్ ఇప్పుడే క్లీన్ చేసినట్టున్నాడు. कहीं जाओगे ताला मार देना, चाबी अपने पास रख लेना, ठीक है सर? ఓకే ఓకే. ठीक है, एक पोछा मार दिया, लेकिन हो गया। బడ్జెట్ ఫ్రెండ్లీ రూమ్, పర్లేదు, నీట్గా బాగానే ఉంది. మనం ఉండే ఒక్క రోజుకి బెడ్స్ కూడా అన్నీ నీట్గానే ఉన్నాయి. 2 బెడ్లు అండ్ సపరేట్ బెడ్ ఒకటి, 4 మెంబర్స్కి ఓకే. రూమ్లో ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి టిఫిన్ చేసి చేసినాం. ఇట్లా బయటకు వచ్చినాం బంగీ జంప్ కోసం. దగ్గర రూమ్ నుంచి ఒక 15 కిలోమీటర్స్ ఉంది. రెంటెడ్ వెహికల్ తీసుకున్నామని చెప్పినా కదా ఇంతకుముందు. స్కూటీ మీద వెళ్తున్నాం, అక్కడికి వెళ్ళి బంగీ జంప్ చేయాలి. చాలా ఎగ్జైటెడ్ ఉంది, చాలా భయంగా కూడా ఉంది. చాలా ట్రాఫిక్ ఉంది కదా, ఎట్లా అయిపోయిన బండ్లన్నీ. అంత ట్రాఫిక్ సిస్టమ్ అంతా ఇది లేదు కానీ పర్లేదు. చాలా అంటే చాలా జామ్ ఉంది. వీడికి వెళ్ళి చాలా దూరం, మినిమం 1 km ఇలా ఇట్లా బండ్లన్నీ ఆగిపోయి ఉన్నాయి. బంగీ జంప్ పర్పస్ ఇక్కడికి వచ్చేసినాం బంగీ జంప్ చేయడానికి. మరొక్క కొద్దిసేపు వీడు ఆర్ బంగీ జంప్. సాహసమనే చెప్పాలి. थ्रिल फैक्टर बंगी जंप। अंदर से जाने का, यहाँ से राफ्टिंग पर्पस। మనం దూకపోయేది ఇదే. పొంగ పొంగ భయం అవుతుంది ఫ్రెండ్స్. ఇగో అతను దూకిండు, మొత్తం తీస్తున్నారు. ఇక్కడ మనకి చాలా చాలా అంటే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఇక్కడ హోటల్, ఇది ఇన్సైడ్ ద బంగీ జంప్ దాంట్లో స్వింగింగ్, దీని మీద నడుచుకుని వెళ్దాం. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ రిజిస్ట్రేషన్. చాలా అంటే చాలా 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 యాక్టివిటీస్ ఉన్నాయి. ఇక్కడ మొత్తం మనకి ఇచ్చారనమాట. బంగీ జంప్, జైంట్ స్వింగ్, జిప్ లైనింగ్, క్విక్ జంప్, వాల్ క్లైంబింగ్, స్కాట్ జంప్, రివర్స్ బంగీ. మనం దూకేది ఇదే. జైంట్ స్వింగ్.
సైడ్ రెస్టారెంట్ డాబార్. మనం ఇట్లా బయటకు వచ్చి మాత్రం ప్రతిదీ ఎక్స్పెన్సివ్. ఈ ఒక్క బాటిల్ వచ్చే 60 రూపీస్, 16. ఇవ్వండి హోటల్ ఏమో ఇట్లుంది లోపల. జ్యూసెస్ అవన్నీ కూడా చాలా కాస్ట్ ఉన్నాయి. రండి, ఎప్పుడు జాబ్లోనే సాగకుండా వచ్చి బయటకు వచ్చి ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేయడం నేర్చుకోండి ఫ్రెండ్స్. ఎంజాయ్ చేస్తున్నాము, ఇట్లా ఎంజాయ్ చేయడానికి వచ్చాం. ఇది సురేష్, నర్సింగ్ అండ్ మిస్టర్ భరత్. అక్కడే అమౌంట్ పే చేస్తే ఇదిగో ఇవేమన్నా టికెట్స్ అన్నమాట. వాళ్ళు 1 by 1 కాల్ చేస్తారు. వాళ్ళు మనల్ని పిలుస్తారు, వెళ్ళి మీదికి వెళ్ళి దూకుడే. సూపర్ హెడ్. స్టార్ట్ అయినాం, యుద్ధానికి సిద్ధం. సూపర్ ఎక్సైటెడ్, మీదికి వెళ్తున్నాం. చాలు. రివర్ రాఫ్టింగ్ కోసం ఇప్పుడు బంగీ జంప్ కంప్లీట్ అయిన తర్వాత రివర్ రాఫ్టింగ్ కోసం పోతున్నాం. చాలా ఎక్సైటెడ్. ఇలాంటి సాహసం చేయరా డింపకాటాయి 10,000 ఉంటాయి అన్ని చేసి చేయాలి. ఇంకోటి ఉన్నది ఇట్లా తిప్పి తింటుంది. అది అది తిప్పి తింటుంది. ఇట్లా వదిలినా కానీ ఇట్లా తిప్పి తింటుంది. రివర్ రాఫ్టింగ్ పర్పస్ వెళ్తున్నాం. మొత్తం అదిగో రివర్ రాఫ్టింగ్ యూనిఫామ్. అరే ఇటు తిరుగు. ఓ ఇది ఏంది? గో ఇది
రిషికేష్ నుంచి 20 కిలోమీటర్స్ ఉంటుంది మమ్మల్ని తీసుకొచ్చిన వాళ్ళు. రివర్ రాఫ్టింగ్ వెళ్ళి ఈత కొట్టుడే. రివర్ రాఫ్టింగ్ పర్పస్ వచ్చినాం. ఇక్కడ ఒక 1 పర్సన్కి వచ్చేసి 1000 రూపీస్ పర్ 12 కిలోమీటర్స్. ఇట్లా 12 కిలోమీటర్స్ ఒకటి 16, 22 ఇట్లా కిలోమీటర్స్ పెరిగే కొద్ది కాస్ట్ ఉంది. మేము తీసుకున్నది 12 కిలోమీటర్స్ 1000 రూపీస్. ఓకే, ముందే గాడి ముందే వస్తుంది. Forward! Forward! Stop! బిజీ రోడ్స్ ఆఫ్ రిషికేష్. ఈ గల్లీల రోడ్స్ మస్తు బిజీగా ఉన్నాయి, ఎందుకంటే సాయంత్రం హారతి టైం అయింది కదా, గంగా హారతి. అందరూ అంటే వెళ్ళడానికి చాలా బిజీ. రోడ్ల మీద ఎక్కడికక్కడ ఆపేస్తున్నారు బండ్లు పోనీ అట్లా గల్లీలలో. మేము అక్కడ రివర్ రాఫ్టింగ్ కంప్లీట్ చేసుకొని రూమ్కి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అయ్యి గంగలో మునిగి ఇప్పుడు ఘాట్ దగ్గరికి వెళ్తున్నాం. చూసారు ఎంత బిజీగా ఉన్నాయి రోడ్లు, జామ్ జామ్. ఆన్ ద వే టు గంగా హారతి. ऋषिकेश का गंगा. श्रीराम सीता समध्य समेतस्य. आप लोगों का बहुत बहुत धन्यवाद जो प्रसाद की पावन बेला में आप अपनी सत कमाई का सदुपयोग करते हुए सहयोग कर रहे हैं. क्या नाम దేవుడి ఊరేగింపు అనుకుంటా ఇది. चप्पल पे रही है. ఇంతమంది జనాలు హారతి అయిపోయినట్టుంది మా మసీదు. चप्पल
గంగాహారతి అయిపోయినట్టుంది. समय नहीं है यहाँ पे। ఆన్ ది వే టు ఢిల్లీ. నిమ్మకాయ రసం. ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళే వరకు ఎనర్జీ ఉండాలని రెడ్ బుల్ తాగుతున్నాం ఫ్రెండ్స్. ఢిల్లీ नाइट्स रात में पूरा घूम रहे నాకు చేసినాం బస్ దిగి ట్రైన్ కోసం వెళ్తున్నాం. 9 ఉంది ట్రైన్. आगरा कल सुबह सुबह ताजमहल जाने का, रेड फोर्ट जाने का, देखने का, फोटो निकालने का. ఏది రైల్వే స్టేషన్ న్యూ ఢిల్లీ. ఇక్కడ మనం ఆగ్రాకి వెళ్ళి ట్రైన్ పట్టుకొని ఎక్కిపోవడే. వరుసగా 8 నుంచి 9-10 వరకు. టైమ్ ఈజ్ 11:41. వి ఆర్ ఇన్ ఆగ్రా. ఆగ్రాకి అయితే వచ్చేసినాం. పోయి రాత్రికి అయితే ఫస్ట్ రూమ్ చూసుకొని రెస్ట్ తీసుకొని పొద్దున్న ఫ్రెష్గా తాజ్మహల్ వెళ్తాం. తాజ్ इसलिए गर्मी थी इसलिए हाँ, किसी को काम नहीं करने देती है।
वाली जगह पी रहा हूँ ये ఫూల్స్ బంగ్లా ఏంటిది ఇది? అదో హిస్టరీ ఆఫ్ ఫౌండేషన్ అంట, అది ఫోటో తీసుకో. ఇది ఓన్లీ 3 hours వ్యాలిడ్ అంట. లోపలికి ఎంట్రీ అనమాట. ఇక్కడ మనం టోకెన్ టికెట్ తీసుకున్నాం కదా, టోకెన్ స్కాన్ చేయాలనేమో. చెకింగ్ అయిపోయి లోపలికి ఎంటర్ అయినాం, అటు వెళ్తున్నాం. ఎప్పుడు జాబ్స్ టెన్షన్సే కాకుండా పైసలు సేవ్ చేసుకోండి. అప్పుడప్పుడు ట్రిప్పులకి వెళ్తూ ఉండండి, మైండ్ రిలాక్సేషన్. ఇది తాజ్మహల్ దగ్గర నుంచి దగ్గరలో ఉన్న ఒక గవర్నమెంట్ షాప్ అంట ఇది. ఇక్కడ అన్నీ అంటే స్పెషల్ ఏంటంటే బ్యాంబూ దాంతో తయారు చేసిన శారీస్ అంట, అండ్ బనారస్ శారీస్. ఈ అంటే ఇవి మళ్ళీ స్పెషల్ ఏంటంటే 3 సంవత్సరాల వరకు గ్యారంటీ. ఏమైనా సరే హైదరాబాద్లో ఉన్న ఏంటది బేగం బజార్లో ఒక గవర్నమెంట్ ఖాదీ సెంటర్లో మనం రీప్లేస్ చేస్తే మన పైసలు మనకి ఇచ్చేస్తారండి. ఇక్కడ లెదర్ ప్యూర్ లెదర్తో ఉన్న బ్యాగ్స్, బ్లేజర్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. మొత్తం ట్రిప్ కంప్లీట్ చేసేసి వచ్చేసినాం సికింద్రాబాద్. ఆఫ్టర్ 5 డిఫరెంట్ ప్లేసెస్ తిరిగి 11 రోజులు కంప్లీట్ చేసుకొని డబ్బులు బాగా ఖర్చు పెట్టి వీఆర్ సేఫ్ సికింద్రాబాద్ వచ్చేసినాం.